అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక ఏపీలో అంగన్వాడీ టీచర్లకు జీతాల సమస్య ప్రధానంగా ఉంది. అదేవిధంగా ఖాళీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఆయాలకు ప్రమోషన్లు, అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్ ప్రమోషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ 2013 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. మరి 2013 వారు 2022 వారు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని కేసు వాయిదా పడకుండా 2013 లాయర్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేలా చూసుకొని మరి గవర్నమెంట్ లాయర్ కానీ ఐసీడీఎస్ అధికారుల అందరి సహకారం తీసుకొని మరి జడ్జి మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసు పరిష్కారం అయ్యే విధంగా చూసుకోవాలి. అప్పుడే పోస్టింగ్లు వస్తాయి. ఇప్పటికే 2 ఏళ్ళు వేస్ట్ అయింది. 2013 వరకు 11 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. కాబట్టి వెంటనే ఆ కేసు పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం, అంగన్వాడీ యూనియన్లు అందరూ కృషి చేయాలని చెప్పి ఇంకా మన ఛానల్ తరపున చెప్తున్నాం. ఇంకో విషయం వెళ్తే అంగన్వాడీలకు అందని టీఏ-డిఏలు 45 సంవత్సరాలుగా పెండింగ్, ఆందోళనలో అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ కార్యకర్తల టీఏ-డిఏ బిల్లులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. గత జగన్ ప్రభుత్వం టీఏలు-డిఏలు చెల్లించకుండా వేధించింది. కొత్త ప్రభుత్వం అయినా చొరవ చూపి బకాయిలు చెల్లిస్తుందని అనుకుంటే మరి ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది. అంతంత మాత్రంగా వచ్చే జీతంతో నుంచే ప్రతి నెల 1000 వరకు సమావేశాలకు రానుపోను ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇలా 5 ఏళ్లలో ఒక్కో కార్యకర్తకు 25,000 వరకు ప్రభుత్వం అయితే టీఏ-డిఏలు బకాయి పడింది. వీటిని ఎప్పుడు ఇస్తుందో తెలియదు. పోనీ గట్టిగా నిలదీద్దామనుకుంటే తమ పోస్టుకు ఎక్కడ ముప్పు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరి ఐసీడీఎస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. మరి దాదాపు 1000 మంది జనాభాకు ఒక మెయిన్ అంగన్వాడీ కేంద్రాన్ని, 150 మంది జనాభాకు మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిధుల కేటాయింపులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వెంటాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల పరిధిలో మరి మెయిన్ కేంద్రంలో ఒక వర్కర్లు, హెల్పర్ కలిపి మొత్తం 3072 మంది, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 5000 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు అంగన్వాడీ టీచర్లు. కాబట్టి వెంటనే వీరి యొక్క టీఏ-డిఏలు కలిపి ఒక్కో వర్కర్కు 450 నుంచి 600 వరకు ఇచ్చేవారు. గత ప్రభుత్వం దాదాపుగా చెల్లింపులకు మొండి చేయి చూపింది. ఇప్పుడు ఒక్కొక్కరికి సుమారు 25,000 బకాయి అయితే పడింది. మరి అంగన్వాడీ వర్కర్లకు నెలలో 2 సమావేశాలు ఉంటే 550, 3 సమావేశాలు ఉంటే 600 వరకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా నెలలో 3 సమావేశాలకు తక్కువ లేకుండా మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఈ లెక్కన ఒక్కొక్కరికి ఏడాదికి 6,200 చొప్పున మొత్తం 24,800 రావాలని ఒక అంచనా వేశారు. ఈ లెక్కన సుమారు 7 రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈ ప్రభుత్వం అయితే బకాయి పడింది. అదేవిధంగా రవాణా ఖర్చులకు సొంత నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఇక కూరగాయలు, ఈ బిల్స్ ఇవన్నీ కూడా మరి పెండింగ్లో ఉంటున్నాయి. అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరితగతిన టీఏ-డిఏలు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా మీకు అంగన్వాడీలకు అండగా ఉంటామని ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా అంగన్వాడీలందరికీ ఒక భరోసా కల్పించాలి. తెలంగాణ కంటే అదనంగా జీతం కూడా ఇస్తామని చెప్పారు. అప్పుడు అది ఇవ్వాలి. తర్వాత పెన్షన్ గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు ఎన్నికల హామీల్లో, అది కూడా అమలు చేయాలి. ఇప్పుడు ఎట్లాగో బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలకు సంబంధించి బడ్జెట్లో కొంత కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం అంగన్వాడీ టీచర్లు మరి త్వరలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేస్తారని మనం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.